హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు మనం 11:30కే హోటల్ని వెకేట్ చేసేసి మనాలి లోకల్ ప్లేసెస్ చూడడానికి వెళ్దామండి. ఇదే లాస్ట్ డే ఇన్ మనాలి. ముందుగా మనం టెంపుల్స్ని చూద్దామండి. అందులో మొదటిది వశిష్ఠ టెంపుల్. మాకు ఈ హాఫ్ డే ట్రిప్లో వశిష్ఠ టెంపుల్, హడింబిదేవి టెంపుల్, ఇంకా క్లబ్ హౌస్, ఇలా లోకల్ మనాలి సైట్ సీయింగ్ అయిపోయాక జింగ్ బస్ లాంచ్ దగ్గర డ్రాప్ చేయడానికి క్యాబ్ ఛార్జెస్ 2500 అయ్యింది. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మన టెంపుల్ కనిపిస్తుంది. ఇదే వశిష్ఠ మహర్షి టెంపుల్. ఈ వశిష్ఠ మహర్షి సప్తఋషుల్లో ఒకరు. అలాగే మన లార్డ్ రామాకి వన్ ఆఫ్ ద గురువు కూడా. అలానే ఇక్కడ మన ఫుట్వేర్ పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంది. ఈచ్ పేర్కి 20. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, ఇదే వశిష్ఠ మహర్షి టెంపుల్. టెంపుల్ లోపల ప్రశాంతమైన వైబ్స్ వచ్చాయి. ఇంకా టెంపుల్ చూడడానికి కూడా చాలా బాగుందండి. ఈ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. ఈ టెంపుల్ దగ్గర మనకి న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి. మేల్కి ఫీమేల్కి సపరేట్ పోర్షన్స్ ఉన్నాయండి. మీకు చూపిస్తున్నది జెంట్స్ది. న్యాచురల్ హాట్ వాటర్ అంటే నార్మల్ హాట్ ఉంటుంది అనుకున్నానండి, కానీ ఇవి చాలా హాట్గా ఉన్నాయి. ఏరియా వైజ్గా ఈ టెంపుల్ చిన్నదండి, కానీ ఫేమస్. అలా ఈ టెంపుల్ని కవర్ చేసుకుని బయటికి వెళ్ళామనుకోండి, అక్కడ స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే రామ్ టెంపుల్ వస్తుంది. ఈ దేవాలయం బ్యాక్ సైడ్ మీకు రాతి కట్టడం కనిపిస్తుంది కదండి, అదే పురాతన రామాలయం. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసి మేము ఇక్కడి నుంచి బయలుదేరాము. వశిష్ఠ టెంపుల్ కోసం ఒక ముఖ్యమైన విషయం అండి. వశిష్ఠ మహర్షి ఇక్కడ తపస్సు చేసినందుకు గాను ఆ ప్రదేశంలో వశిష్ఠ టెంపుల్ని నిర్మించారు. మళ్ళీ మాల్ రోడ్ మీద నుంచి హడింబిదేవి టెంపుల్కి వెళ్తున్నామండి. సీజన్లో వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. నియర్ టు నియర్ ప్లేసెస్ వెళ్ళినా కూడా లేట్ అవుతుంది ట్రాఫిక్ వల్ల. హడింబిదేవి టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. హడింబిదేవి టెంపుల్ దగ్గర ఎంట్రీ టికెట్ లాంటివి ఏమీ లేవండి. ఈ స్టెప్స్ ఎక్కుతూ ముందుకు వెళ్ళామంటే మనకి టెంపుల్ కనిపిస్తుందండి. దేవదారు వృక్షాల మధ్యలో టెంపుల్ చూడడానికి అద్భుతంగా ఉంది. ఇక్కడేనండి రోజా సినిమాలో టెంపుల్ సీన్ ఉంది కదా, అది ఇక్కడే షూట్ చేసింది. ఇదేనండి పురాతనమైన హడింబిదేవి ఆలయం. ఇలాంటి ఆర్కిటెక్చర్ని నేను సౌత్ ఇండియాలో ఎక్కడ చూడలేదండి. మీకు చూపించడం కోసం నేను 360 డిగ్రీస్ వ్యూ తీసాను దీన్ని. హడింబిదేవి ఎవరంటే మన మహాభారతంలోని భీముని వైఫ్. అలానే ఘటోత్కచుని తల్లి కూడా. ఘటోత్కచ టెంపుల్ కూడా ఆ ముందునుందండి, మీకు తర్వాత చూపిస్తాను. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి చాలా పెద్ద క్యూనే ఉందండి. స్టెప్స్ వరకు తిరిగి ఉంది, అందుకే మేము వెళ్ళడానికి కుదరలేదు. టెంపుల్ మొత్తాన్ని తిరిగి చూసేసి ఇక్కడ లోకల్ ట్రెడిషనల్ డ్రెస్ ఉందంటే అది ట్రై చేయడానికి వెళ్ళాము. హడింబిదేవి టెంపుల్ని దుంగారి టెంపుల్ అని కూడా లోకల్స్ పిలుస్తారు. హడింబిదేవి స్టోరీని సింపుల్గా చెప్తాను, వినండి. హడింబిదేవి ఒక రాక్షస స్త్రీ. మహాభారతంలో భీముణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఘటోత్కచుడికి జన్మనిచ్చింది. మీ అందరికీ తెలుసు కదండి, ఘటోత్కచుడు. కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు కీ రోల్ని పోషించారు. పాండవులు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చాక హడింబిదేవి భీముడితో పాటు వెళ్లకుండా అడవిలోనే తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. తద్వారా ఆవిడ దేవిగా గుర్తింపు పొందారు. హడింబాదేవి టెంపుల్ని 1553లో
మహారాజా బహదూర్ సింగ్ గారు నిర్మించారు. ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అందరికీ అవైలబుల్గా ఉన్నాయండి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి, కొంచెం ఎక్కువే చెప్తారు కానీ ఒక 100కి ఇచ్చారు. ఆ సెట్ మొత్తం పూల బుట్టతో కలిపి సింగిల్ పర్సన్కి 100. అలానే మేము ర్యాబిట్తో కూడా ఫొటోస్ దిగాము, ఈచ్ పర్సన్కి 20. ఆ ర్యాబిట్ చాలా సాఫ్ట్గా వెచ్చగా ఉందండి. అలా మేము నడుచుకుంటూ ఘటోద్గజ టెంపుల్కి వెళ్ళిపోయాము. ఘటోద్గజది టెంపుల్ కాదండి, చెట్టునే వాళ్ళు టెంపుల్ అని అన్నారు. ఘటోద్గజుడు తెలుసు కదండి, హాఫ్ హ్యూమన్ హాఫ్ డీమన్. ఎందుకంటే వాళ్ళ తల్లి రాక్షస జాతికి చెందిన స్త్రీ కాబట్టి హాఫ్ డీమన్. ఘటోద్గజుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున పోరాడి కర్ణుడి చేతిలో వీరమరణం పొందడం జరిగింది. భారతదేశంలోనే కాకుండా ఘటోద్గజుడికి ఇండోనేషియాలో కూడా దేవాలయాలు ఉన్నాయి. హడింబిదేవి ఫెస్టివల్ని దుంగారి మేళా అంటారండి. ఈ దుంగారి మేళా మే మంత్లో జరుగుతుంది. దుష్ట శక్తుల నుంచి కాపాడమని హడింబిదేవిని ప్రార్థిస్తారు. అలా మేము హడింబిదేవి టెంపుల్ దగ్గర నుంచి కిందకు వచ్చేసిన తర్వాత మా పిల్లలిద్దరూ యాక్ రైడ్ చేశారండి. 1 minute ఇద్దరు కంప్లీట్ చేసేసారు. దానికి 200 తీసుకున్నారు వాళ్ళిద్దరికి కలిపి. అలా మేము అక్కడి నుంచి బయలుదేరి క్లబ్ హౌస్కి వచ్చామండి. క్లబ్ హౌస్ బయటన తిరుపతి రెస్టారెంట్ ఉంది. ఇది సౌత్ ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ బాగుందని చెప్పాలి, ఎందుకంటే మాకు సౌత్ ఇండియన్ టేస్ట్ ఎక్కడ రాలేదు, అక్కడ దొరకడమే కష్టం సౌత్ ఇండియన్ ఫుడ్. అలాంటిది ఇక్కడ మన ఇంట్లో వండుకున్న ఫుడ్ లాగానే అనిపించింది నాకు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇక్కడ రివర్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. కిందన రివర్ దగ్గరికి వెళ్ళడానికి ఛార్జెస్ ఏమీ చేయరు, కానీ రివర్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం ఛార్జ్ ఉంటుంది. అలా మేము క్లబ్ హౌస్ లోపలికి వెళ్ళిపోయాం. క్లబ్ హౌస్ ఎంట్రీ టికెట్ 25 రూపీస్. క్లబ్ హౌస్ బయటనే చాలానే స్టాల్స్ ఉన్నాయండి. మేము అందులో ఒక స్టాల్కి వెళ్ళాం. ఈ స్టాల్ చాలా చివరినుంది. ఈ స్టాల్ని గుర్తుపెట్టుకోండి, మీరు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ స్టాల్కి వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్గా అనిపించాయి. రీజనబుల్ అని అనకూడదు, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి గుడ్ ప్రైస్కి వచ్చాయని చెప్పాలి. ఇక్కడ మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నామండి. మా అబ్బాయి చేతిలో ఉంది కదా క్లాక్, అది మాకు మాల్ రోడ్లో 350 చెప్పారు. ఇక్కడ మాత్రం తను 250 చెప్పింది, కానీ మాకు 200కే ఇచ్చారు. అలా మేము క్లబ్ హౌస్ లోపలికి ఎంటర్ అయిపోయాం. క్లబ్ హౌస్ లోపల చాలానే స్టాల్స్ ఉన్నాయండి. ఆడవాళ్ళకి సంబంధించి అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు భలే అనిపించింది. లేడీస్కి సంబంధించిన చాలా స్టాల్స్ నాకు కనిపించాయండి. ఇక్కడ అన్నీ హ్యాండ్ మేడెడే. ప్రైస్ కూడా అలానే ఉంది. లోపల ప్లేయింగ్ ఏరియా కూడా ఉందండి. వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు హ్యాండ్ మేడ్ చేసినందుకు అనుకుంటా చాలా ప్రైజీగా ఉన్నాయి, కానీ అందంగా ఉన్నాయి. ట్రాఫిక్ కోసం మాకు చాలా భయం వేసింది. అందుకే మా బస్సు 5 o'clock అయితే మేము 3 o'clockకే క్లబ్ హౌస్ దగ్గర బయలుదేరిపోయామండి. క్లబ్ హౌస్ దగ్గర నుంచి మా జింగ్ బస్ లాంజ్కి 1/2 hour జర్నీ ఉంటుందండి. కానీ మాకు ఆ ట్రాఫిక్లో రావడానికి 1.5 hour పైనే పట్టింది టైము. జింగ్ బస్ లాంజ్ చాలా బాగుంది. సిట్టింగ్ ఏరియా కానీ, రివర్ వ్యూ కానీ, ఇంకా వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. బస్ కూడా టైం అంటే టైంకి తీసాడండి. లాంజ్ బాగుంది, బస్ ఇంకా బాగుంది, చాలా బాగుంది, టైంకి తీసాడు. కానీ గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ విషయంలో మాత్రం లేట్ అయిందండి బస్సు. మేమెక్కిన బస్సే ఎలా ఉందో లేకపోతే అన్ని బస్సులు అలా ఉన్నాయో తెలియదు, కానీ ఈ బస్ మాత్రం అలాగే మాకు 1 hour పైనే డిలే అయ్యింది. నెక్స్ట్ వీడియోలో మీకు మా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాను.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.